నమస్కారం అమ్మ. ఏమీ లేదు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయం ఏంటంటే సైబర్ నేరాలు. గతంలో దొంగోళ్ళు నైట్ టైం ఇంటికి కన్నాలు వేసేవారు. ఇప్పుడు అడెవడో ఢిల్లీలోనో ముంబైలో ఉండి సైబర్ నేరాలు చేస్తున్నారు. అంటే సెల్ ఫోన్లు ఉపయోగించుకొని సెల్ ఫోన్లో ఉన్న అతను లూప్ లైన్స్ అంటే ఓటీపీ నీకు ఫోన్ చేస్తాడు, మేనేజర్నో లేదా నీకు ఏదో గవర్నమెంట్ పథకం అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. చేసి ఓటీపీ అడుగుతాడు. మీరు పొరపాటున ఓటీపీ చెప్తే ఆ ఓటీపీ నా దాంట్లో అప్లోడ్ చేయగానే బ్యాంక్ అతనికి యాక్సెస్ ఇస్తుంది డబ్బులు వాడుకోవడానికి. సో మన అకౌంట్ డబ్బులు పోతాయి అన్నమాట. కాబట్టి అందరూ కూడా సెల్ ఫోన్ పైన ఈ సైబర్ నేరాల పైన అవగాహన ఉండాలి. అదవుతుందమ్మా. అవి కాంటాక్ట్ ఉంది, మీకు లోన్ వస్తుంది 2 లక్షల రూపాయలు తక్కువ వడ్డీ అని చెప్పి అంటాడు. మీరు పొరపాటున ఇవ్వంటే అతను ఒక యాప్ ఇస్తాడు. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అంటే డబ్బులు మీ అకౌంట్ పడిపోతాయి. నెలకు 5,000 10,000 వాయిదా అంటాడు. ఆ డబ్బులు పడేటప్పుడు అతను ఇచ్చే కండిషన్ మనం పెట్టుకోవాలన్నమాట. అతను ఓకే చేస్తే లోన్ ఇస్తాడు. ఆ కండిషన్స్ ఏంటంటే నీ ఫోన్లో ఉన్న ఆల్ యాక్స్ అన్ని కూడా అతను ఓకే చేస్తేనే ఇస్తాడు. అంటే మీ ఫొటోస్ కానీ, మీ ఫోన్లో ఫొటోస్, కాంటాక్ట్ నెంబర్లో, మీ ఫోన్లో ఉన్న వాట్సాప్లో ఏదైతే మెసేజ్లు ఉన్నాయో అన్నీ కూడా మీ ఫోన్ మీరు ఎలా అఫెక్ట్ చేస్తారో అతను కూడా అదే పవర్ వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కట్టినంతకాలు కట్టించుకుంటాడు. బాగా తీరిపోయాక ఇంకా 2 లక్షలు బాగా ఉందంటాడు. దానివల్ల చాలామంది యువత బలైపోయారు. రీసెంట్గా మన ఏరియాలో కూడా 1-2 సంఘటనలు జరిగాయి. ఎప్పుడైతే నువ్వు డబ్బులు కట్టలేదో దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేస్తాడు నీ ఫోన్ అతను అప్లోడ్ చేస్తాడు అక్కడ ఢిల్లీలో ఉండి. ఓపెన్ చేసి దాంట్లో ఎవరైతే రిచ్గా ఉన్నారో వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాడు. స్క్రీన్ షాట్లు తీసుకొని బట్టలు లేకుండా మార్చేసాట్లు మళ్ళీ అలా పెడతాడు అనమాట. అంటే నా పలానా వ్యక్తి పలానా అపయంగా నా డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే నీకు ఫోటోలు తీస్తాను లేకపోతే చేయని చెప్పి అంటాడు. అలా అందరికీ మీ బంధువులందరికీ కూడా మీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలామంది అప్పు చెప్పి ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పులు కడతా ఉన్నారు. కాబట్టి మీరు అమ్మాయి అలర్ట్గా ఉంటారు. మీ పిల్లలకు కూడా చెప్పండి, లోన్ యాప్స్ అనేది తీసుకోవద్దు. తల్లిగా మీ బాధ్యత ఏంటంటే మీ యొక్క పిల్లల యొక్క బిహేవియర్ మీకు ఐడియా ఉంటుంది. రోజు ఎలా ఉంటున్నాడు, ఈ రోజు ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి. చాలామంది ఈ గంజాయి అలాగే కొకైన్, నల్లమందు లాంటివి తెలియకుండా పిల్లలు ఎడిట్ అయిపోయి బయటకు వెళ్ళిన ప్లేసుల్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొని దానికి ఎడిట్ అవుతారు. ఎడిట్ అయ్యి వాడి యొక్క ఆలోచన కానీ వాడి యొక్క బిహేవియర్ పూర్తిగా మారిపోద్ది. సడన్గా కోపడడం, ఎవరితో కలపడం, సరిగ్గా అన్నం తినకపోవడం, అనవసరంగా గొడవగా కొట్టేయడం. కాబట్టి ఎలాంటి చేస్తాడు. కాబట్టి తల్లులుగా మీరు గ్రహం చేస్తుంది ఏంటంటే పిల్లల మార్పు వస్తే కనుక ఖచ్చితంగా అతను డ్రగ్ ఎడిట్ అయ్యాడని చెప్పేసి వెంటనే అతను కౌన్సిలింగ్ ఇవ్వాలి. మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. అయితే కనుక అతని యొక్క నాడీ వ్యవస్థ పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. ఆ డ్రగ్ తీసుకుపోతే కానీ అతను ఏ పని చేయలేడు. అతను చదువుకోలేడు, తినలేడు, నిద్రపోలేడు. ఇంకా అతని యొక్క బాడీ మొత్తం డ్రగ్ను కోరుకుంటుంది. కాబట్టి తల్లులుగా మీరు మీ పిల్లల యొక్క నడవడికను మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే ఆ పిల్లడు బాగుంటాడు. మొబైల్ ఫోన్స్ పిల్లలు చాలామంది టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి మనం చూసాం. ఒక అబ్బాయి సెల్ ఫోన్ వాడదాని నాన్నగారు టవర్ ఎక్కాడు చనిపోతానని చెప్పేసి. అలాగే ఒక అమ్మాయి సెల్ ఫోన్ వాడదని చెప్పేసి వాళ్ళమ్మ పేరుకొచ్చేసింది ముంబైలో. కాబట్టి మరి దయచేసి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు. వాళ్ళు తెలియకుండా టీనేజ్లో పచ్చిదనగా చెప్తేనే అట్రాక్ట్ అవుతారు. ఎవరో మెసేజ్ పెడతాడు హాయ్ అని చెప్పేసి, ఒక సైబర్ నేరస్తుడు. అది తెలియక డేటా అందించేస్తారు. వాళ్ళు ఇలా జీవితం బలైపోద్ది. వీళ్ళ యొక్క లైఫ్ రేపు పొద్దున్న చెప్పుకోకుండా ఇది అవుద్ది. కాబట్టి ఆ సెల్ ఫోన్లో రకరకాల యాప్స్ ఉంటాయి. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని రకరకాల యాప్స్ ఉంటాయమ్మా, ట్విట్టర్ అని చెప్పేసి. వాటిలో తెలియని వాళ్ళతో పరిచయం ఏర్పడి